హాయ్ ఎవ్రీవన్, మనం ప్రీవియస్ క్లాసెస్లో ఎల్సిఎం గురించి డిస్కస్ చేసుకున్నాం అండ్ ఈ రోజు నుంచి మనం హెచ్సిఎఫ్ స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేయడం కన్నా ముందు ఒక చిన్న క్లారిఫికేషన్. ఆ క్లారిఫికేషన్ దేనికి సంబంధించిందంటే నిన్నటి క్లాస్కి సంబంధించింది. ఒక్కసారి అందరూ నిన్నటి క్లాస్ ఓపెన్ చేయండి. నిన్నటి క్లాస్లో నేను కొన్ని సమ్స్ చెప్పాను కదా. ఇంకా చెప్పాలంటే క్లాస్ నెంబర్ 112కి సంబంధించి సెకండ్ ప్రాబ్లం ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారా? దానికి సంబంధించిన ఆన్సర్ ఇదేనండి. ఇదే ఆన్సర్ ఎంత వస్తుంది? 120 వస్తుంది. అవునా కదా? ఇదేనా కదా? ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇదేంటి ఎల్సిఎం. జాగ్రత్త వినాలి. ఎవరికైతే నిన్న సెకండ్ సమ్కి సంబంధించి చిన్న డౌట్ వచ్చిందో వాళ్ళ కోసం క్లారిఫై చేస్తాను. జాగ్రత్త వినండి. నిన్నటి క్లాస్కి సంబంధించి 112 ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. 112కి సెకండ్ క్వశ్చన్ గురించి మాట్లాడుతాను. ఇదే కదా ఆన్సర్? ఎస్, ఇదే. సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి ఏమని డౌట్ వచ్చిందంటే, సార్ మీరు డివిజన్ మెథడ్ యూస్ చేసేటప్పుడు ఇటు పక్క రాసే ప్రతి ఫ్యాక్టర్ కూడా ఆర్ ప్రతి డివైజర్ కూడా ఆర్ ప్రతి టేబుల్ కూడా ప్రైమ్ నెంబరే రాయమని చెప్పారు కదా, మరి మీరు ఎందుకు ఇక్కడ 4 రాశారు? 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా, ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్ కదా. ఇటు పక్క రాసే ప్రతిదీ కూడా ఏంటి, మనం ప్రధాన సంఖ్యలు రాయమని చెప్పాం. కానీ ఇక్కడ నేను రాసింది ఏంటిది? సంయుక్త సంఖ్య. సో ఇది రాశారు, ఇది తప్పు అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే జాగ్రత్త వినండి. సో మ్యాక్సిమం మనం ఎలా చేస్తాం? ఎల్సిఎం బై యూజింగ్ డివిజన్ మెథడ్. ఎల్సిఎంని డివిజన్ మెథడ్ యూజ్ చేసి ఎలా చేస్తాం? ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ చూసుకొని ఆ నెంబర్స్ అన్నీ కూడా వచ్చి ఒక కామన్ టేబుల్ చూసుకుంటాం. ఇంకా చెప్పాలంటే ఒక కామన్ ఫ్యాక్టర్ చూసుకుంటాం. దట్టు ఆ కామన్ ఫ్యాక్టర్ అనేది ప్రైమ్ నెంబర్ అవ్వాలి. ఇదేగా మనం నేర్చుకుంది. సో ఇక్కడ చూసుకున్నాం అనుకోండి. సో 2 రాసాం, బాగానే ఉంది. ఒకవేళ అన్ని నెంబర్స్ కూడా మనకి కామన్ ఫ్యాక్టర్లో రాకపోతే, కామన్ టేబుల్లో రాకపోతే అట్లీస్ట్ 3 నెంబర్లు చూసుకుంటాం. ఒకవేళ 3 నెంబర్లు కూడా ఒక టేబుల్లో రాకపోతే అట్లీస్ట్ 2 నెంబర్స్ తీసుకుంటాం. ఇప్పుడు దాకా మనం నేర్చుకుంది ఇదే కదండి. ఫస్ట్ మన దగ్గర ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ కూడా ఏ టేబుల్లో వస్తుందో చూసుకోవాలి. ఆర్ ఏ ఫ్యాక్టర్ అయితే దానికి ఉంటుందో ఆ ఫ్యాక్టర్ చూసుకోవాలి. కానీ అది ప్రైమ్ ఫ్యాక్టరే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ 4 నెంబర్స్ కూడా ఒకే టేబుల్లో రాకపోతే తర్వాత ఏం చేస్తున్నాం? అట్లీస్ట్ 3 నెంబర్లు వచ్చే టేబుల్ అయినా చూసుకుంటున్నాం, లేదంటే ఫ్యాక్టర్ అయినా చూసుకుంటున్నాం. సో అలా చూసాం. తర్వాత 3 నెంబర్లు కూడా రాకపోతే మినిమం 2 నెంబర్స్ వచ్చే టేబుల్ చూస్తాం కదా. మనకి ఇక్కడ వరకు వచ్చు కదా. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే, అసలు ఏదైనా స్టెప్లో మీకు అసలు ఒక్కటి కూడా కామన్ ఫ్యాక్టర్ లేకపోతే, అంటే ఒక్క టేబుల్లో కూడా ఈ నెంబర్స్ ఏవి రాకపోతే అప్పుడు మీరు కాంపోజిట్ నెంబర్ యూస్ చేయొచ్చు. మీకు అర్థమయ్యేలా చెప్తాను రండి. సో ఇక్కడ మనం 5 వేసాము. 5 టేబుల్ 5లో 1 టైం, 5 టేబుల్ 5లో 1 టైం, 5 టేబుల్లో 4 రాదు కాబట్టి 4 లాగా రాసాం. 5 టేబుల్లో 5 1 టైం. ఓకే, నేను మీకు ఇక్కడ ఏం చెప్తున్నాను, ఒక్క నెంబర్ అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఒక్క నెంబర్కి కూడా మనకి కామన్ టేబుల్ లేకపోతే అప్పుడు మీరు డైరెక్ట్గా కాంపోజిట్ నెంబర్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే ప్రైమ్ నెంబర్ అయినా యూస్ చేయొచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మ్యాక్సిమం మనకున్న నెంబర్స్ అన్నీ కూడా ఏదైనా ఒక కామన్ టేబుల్లో రావాలి. ఆ కామన్ టేబుల్ కూడా ప్రైమ్ నెంబరే అవ్వాలి. ఓకే, అట్లీస్ట్ 3 నెంబర్లు రాలేదనుకోండి, 2 నెంబర్లైనా వచ్చేలా చూసుకోవాలి. ఇక ఏ నెంబర్లు కూడా రావట్లేదు అనుకున్నప్పుడు, అంటే కామన్గా ఏ 2 నెంబర్లు కూడా రానప్పుడు ఆ ఉన్న ఒక్క నెంబర్ మనకి కాంపోజిట్ నెంబర్ అయినా పర్వాలేదు. సో ఇక్కడ ఉన్నది ఏంటి, నాకు ఓన్లీ 4 మాత్రమే మిగిలింది. సో జనరల్ ఇక్కడ మనం ఏం రాస్తాం? 2 రాయాలి. ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 రాయాలి. ఇక్కడ మీకు ఏం చెప్తాను, మీకు ఇంక మిగిలిపోయింది ఒకే ఒక నెంబరు. ఆ నెంబర్ 4 ఉంది. సో ఒక్క నెంబర్ మిగిలిపోయినప్పుడు, లేదా అక్కడున్న నెంబర్స్ సంబంధించి ఏవి అసలు కామన్ టేబుల్సే రాకపోయినా మీరు కాంపోజిట్ నెంబర్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇక్కడ 4 మాత్రమే మిగిలింది కాబట్టి 4 అనేది కాంపోజిట్ నెంబర్ యూస్ చేశాను. లేదు సార్ మేము ప్రైమ్ నెంబర్స్ యూస్ చేస్తాం సార్ అంటే రండి యూస్ చేద్దాం. రండి, ప్రైమ్ నెంబర్స్ యూస్ చేద్దామంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ప్రైమ్ నెంబరే యూస్ చేయాలి. రండి. సో ఇక్కడ ఏంటి 114,1 ఉంది. సో 4 వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? ప్రైమ్ టేబుల్ ఏంటి? 2. సో 2తో స్టార్ట్ చేయండి. సో 1 లాగా ఉంటుంది, 1 లాగా ఉంటుంది. 2 టేబుల్లో 4 2 టైమ్స్ వస్తుంది, 1 లాగా ఉంటుంది. అగైన్ 2 టేబుల్ 1 లాగా ఉంటుంది, 1 లాగా ఉంటుంది, 1 లాగా ఉంటుంది, 1 లాగా ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ నెంబర్ మిగిలిపోయినప్పుడు నేను ప్రైమ్ నెంబర్ వేయాలని ట్రై చేసినప్పుడు నాకు ఒక 2 స్టెప్స్ ఎక్స్ట్రా అయినాయి. సో ఆ 2 స్టెప్స్ కూడా నాకు రెడ్యూస్ చేయడం కోసం నేను మీకు ఏమని చెప్తున్నాను, లాస్ట్ స్టెప్లో కానీ మరి ఇంకెక్కడైనా స్టెప్లో కానీ నీ దగ్గర ఉన్న నెంబర్స్ సంబంధించి ఒక్క కామన్ టేబుల్ కూడా లేనప్పుడు, అంటే ఏ నెంబర్కి అదే టేబుల్ మిగిలినప్పుడు నువ్వు డైరెక్ట్గా అక్కడ ఉన్న కాంపోజిట్ నెంబర్ నేను యూస్ చేయొచ్చు, లేదా ప్రైమ్ నెంబర్స్ యూస్ చేసిన నో ప్రాబ్లం. ఇక్కడ యూస్ చేశాను. సో ఇప్పుడు అన్నీ 1లో వచ్చినాయి. తర్వాత ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 2 3 6, 6 5 30, 32 60, 62 120. సో నేను ఇక్కడ 4s చేసిన 120నే వచ్చింది, లేదు ప్రైమ్ నెంబర్స్ యూస్ చేసిన 120నే వచ్చింది. సో డౌట్ క్లారిఫై అయిందా లేదా? యూస్ చేయొచ్చు, కాంపోజిట్ నెంబర్స్ కూడా యూస్ చేయొచ్చు. ఎప్పుడు యూస్ చేయాలి? నీకున్న నెంబర్స్లో
అసలు ఏ రెండు నెంబర్స్కి సంబంధించి కూడా కామన్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు, కామన్ టేబుల్స్ లేనప్పుడు నువ్వు కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్య కూడా యూస్ చేయొచ్చు. సో డౌట్ క్లారిఫై అయింది కదండి. ఓకే, ఇంకా హెచ్సిఎఫ్ స్టార్ట్ చేద్దామా. సో ఎవ్రీవన్ ప్లీజ్ కీప్ ద హెడ్డింగ్ యాజ్ హెచ్సిఎఫ్. సో బ్రాకెట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని చెప్పి రాసుకోండి. తెలుగు మీడియం ఏమో రాసుకుంటారంటే గసాబా అని రాసుకోండి. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి గరిష్ట సామాన్య భాజకం అని రాసుకోండి. ఓకే, రాసుకున్నారు. అండ్ ఈ హెచ్సిఎఫ్నే ఇక్కడ రాసుకున్న హెచ్సిఎఫ్నే జీసీడీ అని కూడా పిలవచ్చు. జీసీడీ, హెచ్సిఎఫ్ అన్నా జీసీడీ అన్నా రెండు ఒకటే. హెచ్సిఎఫ్ సంబంధించి ఫుల్ ఫామ్ ఏంటి? హెచ్సిఎఫ్. హెచ్ ఫర్ హైయెస్ట్, సి ఫర్ కామన్, ఎఫ్ ఫర్ ఫ్యాక్టర్. మరి జీసీడీకి సంబంధించి కూడా ఫుల్ ఫామ్ ఏంటంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఓకే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే హెచ్సిఎఫ్ అన్నా జీసీడీ అన్నా ఒక్కటే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నా గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అన్నా ఒకటే. సో తెలుగు మీడియంలో పెట్టుకున్నారు కదండి, గసాబాని పెట్టుకొని బ్రాకెట్లో గరిష్ట సామాన్య భాజకం అని పెట్టుకోండి. ఓకే, ఏంటి హెచ్సిఎఫ్ అంటే ఏంటి? చాలా ఈజీ అండి. సేమ్ మనం ఎల్సిఎం ఎలాగైతే నేర్చుకున్నాం ఇది కూడా అలాగే నేర్చుకుందాం. ఒక్కసారి హెచ్సిఎఫ్ సంబంధించి ఫుల్ ఫామ్ చదవండి. ఒకసారి ఫుల్ ఫామ్ చదవాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మళ్ళీ చదవండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, ఇప్పుడు నేను అడిగినట్టు చదవండి. లాస్ట్ నుంచి చదవండి ఫ్యాక్టరు, లాస్ట్ నుంచి చదవండి ఫ్యాక్టరు, తర్వాత కామన్ ఫ్యాక్టర్, తర్వాత హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే దీని అర్థం ఏంటి? హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ఫస్ట్ అదొక ఫ్యాక్టర్ అవ్వాలి. హెచ్సిఎఫ్ అంటే ఏంటండి? అదొక ఫ్యాక్టర్. ఎలాంటి ఫ్యాక్టరు? కామన్ ఫ్యాక్టర్ అవ్వాలి. సేమ్ ఎల్సిఎంలు ఇలాగే మాట్లాడుకున్నాం. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎల్సిఎం అనేది మల్టిపుల్ అవ్వాలి. ఎలాంటి మల్టిపుల్? కామన్ మల్టిపుల్. ఆ కామన్ మల్టిపుల్ ఎలాగ ఉండాలి? మనకి లీస్ట్గా ఉండాలి. సేమ్ అదే లాజిక్ ఇక్కడ. హెచ్సిఎఫ్ అంటే ఫుల్ ఫామ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీన్ని చదువుతూ ఉండగా మనకి ఏం అర్థం అవుతుందంటే హెచ్సిఎఫ్ అనగా ఫ్యాక్టర్. ఓకే, ఫ్యాక్టర్. ఎలాంటి ఫ్యాక్టర్ అంట? కామన్ ఫ్యాక్టర్. ఓకే, కామన్ ఫ్యాక్టర్లో కూడా అది ఎలా ఉండాలి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవ్వాలి. ఓకే, మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18, 24. ఓకే, రాసుకోండి ఒకసారి. ఓకే, నేను మీకు కామన్ ఫ్యాక్టర్స్ ఎలా చేయాలో నేర్పించలేదా? ఓకే, నేర్పించాను. అదే చేయండి. నేను మిమ్మల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాను? ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్. ఓకే, తెలుగులో కూడా చెప్పాలి కదండి. 18, 24 యొక్క ఉమ్మడి కారణాంకాలు రాయండి. ఓకే, సో వచ్చు కదా రాయడం. ఫస్ట్ ఏం చేయాలి? మనం ముందు కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి అంటే ముందు 18కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అన్ని రాసేయాలి. తర్వాత 24కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇండివిజువల్గా రాయాలి. ఆ తర్వాత కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? 18లో ఉన్న ఫ్యాక్టర్స్ 24లో ఉన్న ఫ్యాక్టర్స్ రెండు కూడా కామన్గా ఉంటే వాటిని మనం తీసుకుంటాం. మీకు ఇక్కడ చెప్తాను, జాగ్రత్త చూడండి. ఆన్సర్ 18కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? 18కి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాయాలంటే 18 అనేది ఏ టేబుల్లో వస్తుందో చూసుకుంటే అదే మన ఫ్యాక్టర్ అవుతుంది. సో నేను ఫాస్ట్గా రాస్తాను చూడండి. 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది. ఏం వస్తుంది? 18 వస్తుంది. నెక్స్ట్ 4 టేబుల్లో వస్తుందా? రాదు. 5 టేబుల్లో వస్తుందా? రాదు. 6 టేబుల్లో వస్తుందా? వస్తుంది. 7 టేబుల్లో రాదు. 8 టేబుల్లో రాదు. 9 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ ఇంకెక్కడ వస్తుంది? డైరెక్ట్గా 18 టేబుల్లో వస్తుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 18. ఇవన్నీ కూడా 18 యొక్క కారణాంకాలు. అవునా కదా? నెక్స్ట్ ఏం చేయమంటున్నాను? మనం కామన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఫ్యాక్టర్స్ రాయాలి. నెక్స్ట్ 24 రాద్దాం. స్టార్ట్ చేద్దామా? 1వ ఎక్కంలో అన్ని నెంబర్స్ వస్తుంది ఫస్ట్ టేబుల్లో. అవును. తర్వాత 24 అనేది 2వ ఎక్కంలో కూడా వస్తుంది, 2వ ఎక్కంలో కూడా వస్తుంది. నెక్స్ట్ 3వ ఎక్కంలో కూడా వస్తుంది. 4th టేబుల్లో 24 వస్తుందా? రాదా? వస్తుంది. 5th టేబుల్లో రాదు. 6th టేబుల్లో వస్తుంది. 7th టేబుల్లో రాదు. 8th టేబుల్లో 24 వస్తుందా? వస్తుంది. 9th టేబుల్ రాదు. 10 రాదు. 11 రాదు. 12 టేబుల్లో వస్తుంది. మళ్ళీ డైరెక్ట్గా 24 టేబుల్లో వస్తుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. ఇక్కడ వరకు అర్థమైందా? ఎవరికి అర్థమైంది కదా? ఓకే, మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ మాకు హెచ్సిఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా కామన్ ఫ్యాక్టర్స్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? కొద్దిగా ఓపిక పడితే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఇలాగే ఫస్ట్ రాస్తాం, తర్వాత ఏం చేస్తాము? కామన్ ఫ్యాక్టర్స్ రాస్తాం. కామన్ సిఎఫ్ అంటే ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? అది పైన ఉండాలి, ఆ ఫ్యాక్టర్ కింద కూడా ఉండాలి. అవి ఏమేమి ఉన్నాయి చూడండి. 1, 1 ఉన్నాయా లేదా? నెక్స్ట్ 2, 2 ఉంది. నెక్స్ట్ 3, 3 ఉంది. నెక్స్ట్ 6, 6. నెక్స్ట్ ఇంకేమైనా కామన్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా? ఇంకెక్కడైనా కామన్గా ఉన్నాయా? 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడైనా ఉందా? లేదు. 9 ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడైనా ఉందా? లేదు. 18 ఉంది, ఇంక లేదు. అసలు ఇంక ఏ 2 ఫ్యాక్టర్స్ కూడా మనకు కామన్గా లేవు. సో దీస్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్. రాయండి. 1, 2,
3, 6. సో దీస్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్. ఓకే, హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్స్లో ఎలా ఉండాలంటే కామన్ ఫ్యాక్టర్ హైయెస్ట్గా ఉండాలి, పెద్దగా ఉండాలి. సో ఇచ్చిన కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఏది? 1 పెద్దదా, 2 పెద్దదా, 3 పెద్దదా, 6 పెద్దదా? ఈ ఇచ్చిన 4 కామన్ ఫ్యాక్టర్స్లో కూడా హైయెస్ట్ ఏది? 6. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ 18, 24 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 6. అయిపోయింది. సో ఇదండి హెచ్సిఎఫ్ పర్ఫెక్ట్ మీనింగ్ అంటే ఇది. ఏమీ లేదు, మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే హెచ్సిఎఫ్ అనగానే ఓకే ఫ్యాక్టర్ అవ్వాలి, హెచ్సిఎఫ్ అనగా ఫ్యాక్టర్ అవ్వాలి. ఎస్, ఫ్యాక్టర్సే కదా ఇవన్నీ. ఎలాంటి ఫ్యాక్టర్ అవ్వాలి? కామన్ ఫ్యాక్టర్ అవ్వాలి. ఎస్, ఇవి కామన్ ఫ్యాక్టర్స్. ఆ కామన్ ఫ్యాక్టర్స్లో కూడా ఆ నెంబర్ ఎలా ఉండాలి? హయ్యెస్ట్గా ఉండాలి. ఇదిగోండి ఇచ్చిన 1, 2, 3, 6లో మనకి హయ్యెస్ట్ ఏది? పెద్దది ఏది? 6. సో దిస్ ఈజ్ ద హెచ్సిఎఫ్. సో అర్థమైంది కదండి. ఓకే, అలాగే హెచ్సిఎఫ్ను ఫైండ్ అవుట్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. లైక్ ఎల్సిఎఫ్ను ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయండి? డివిజన్ మెథడ్ అని, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని, అలాగే ప్రైమ్స్ మల్టిపుల్స్ ఉన్నప్పుడు ఇలా కొన్ని మెథడ్స్ మనం ఎల్సిఎంకి సంబంధించి డిస్కస్ చేసుకున్నాం కదండి. అలాగే హెచ్సిఎఫ్ను ఫైండ్ అవుట్ చేయడానికి కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి. బట్ అన్ని మెథడ్స్ మనకు అక్కర్లేదు, ఎందుకంటే హెచ్సిఎఫ్ కన్నా కూడా ఎల్సిఎం ఇంపార్టెంట్ కాబట్టి దానికి నేను ఒక 4 మెథడ్స్ చెప్పాను. హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం కన్నా కూడా తక్కువ ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించి చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి, కానీ నేనైతే మాత్రం మీకు 2 బెస్ట్ మెథడ్స్ చెప్తాను. ఇప్పుడు చూద్దాం. ఒకసారి బోర్డుకి వస్తూ చూడండి. సో హెచ్సిఎఫ్ ఇందాక మీకు చెప్పాను ఏం పాయింట్? హెచ్సిఎఫ్ని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మన దగ్గర 2 బెస్ట్ మెథడ్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మనకు వద్దు. ఏంటా మెథడ్స్ అంటే ఫస్ట్ మెథడ్ డివిజన్ మెథడ్, సెకండ్ వన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అగైన్ స్టూడెంట్స్ డౌట్ వచ్చింది. ఏం డౌట్ అంటే సార్ ఎల్సిఎం కూడా ఇవే మెథడ్స్ ఉన్నాయి కదా సార్? ఎస్ ఉన్నాయి, ఎల్సిఎంకి ఉన్నాయి మెథడ్స్, హెచ్సిఎఫ్ కూడా మెథడ్స్ ఉన్నాయి. కాకపోతే మనం రాసుకున్నది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 2 మెథడ్ పేర్లు కూడా సేమ్ అండి. డివిజన్ మెథడ్ మనకి ఎల్సిఎంలో కూడా ఉంది, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎల్సిఎంలో ఉంది, అలాగే హెచ్సిఎఫ్లో కూడా ఉంటుంది. ఓకే, హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మన దగ్గర ఉన్న ఫస్ట్ మెథడ్ ఏంటి? డివిజన్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, దీని గురించి మనం ఇప్పుడప్పుడు డిస్కస్ చేసుకోవద్దు. ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేసుకుందాం. డివిజన్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకొని దాని మీద ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేసుకున్న తర్వాత మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, అది కూడా హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఓకే, కీప్ ద హెడ్డింగ్ యాస్ డివిజన్ మెథడ్. సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, డివిజన్ మెథడ్ అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. పెట్టున్నారు కదండి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీకు ఈ మెథడ్ ఎలా ఉంటుందో ఈజీగా అర్థమవుతుంది. ఇందాక రాసిన సమయం మళ్ళీ రాద్దాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 18, 24. ఇందాక రాసిన ఎగ్జాంపుల్ మళ్ళీ డివిజన్ మెథడ్ ఎలా చేయాలో వస్తుందో చెప్తాను చూడండి. ఓకే, మళ్ళీ ఏం అడిగాడండి? ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 18, 24. తెలుగు మీడియంలో రాసేయండి. 18, 24 యొక్క గసాబా ఎంత రాశారు కదండి. ఓకే రండి. సో మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? క్లియర్గా క్వశ్చన్ చూడంగా అర్థమైపోతుంది. హెచ్సిఎఫ్. ఓకే, ఏ మెథడ్ యూస్ చేద్దాం? డివిజన్ మెథడ్ యూస్ చేద్దాం. డివిజన్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఒక రకంగా చెప్పాలంటే హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కన్నా కూడా డివిజన్ మెథడ్ని ఎక్కువగా యూస్ చేస్తాం. దట్ టు ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. మీకు ఎల్సిఎం చెప్పేటప్పుడు కూడా 4 మెథడ్స్లో కూడా ద బెస్ట్ మెథడ్ ఏమని చెప్పాను మీకు? డివిజన్ మెథడ్ చెప్పాను, అవునా కదా? అలాగే ఈవెన్ హెచ్సిఎఫ్లో కూడా మనకు ఉన్న 2 మెథడ్స్లో కూడా డివిజన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. సో జాగ్రత్తగా వినండి. ఓకే, ఏంటి డివిజన్ మెథడ్ అంటే ఏంటి? మీకు భాగాహారం చేయడం వచ్చా రాదా? డివిజన్స్ చేయడం వచ్చా రాదా? వచ్చు. మన జనరల్గా నార్మల్గా భాగాహారం ఎలాగైతే చేస్తామో ఇక్కడ కూడా సేమ్ అలాగే చేస్తాం, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందో చెప్తే జాగ్రత్త చూడండి. ఓకే, డివిజన్ మెథడ్ చేయాలి. 18, 24 మనం భాగాహారం ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని నేను 18, 24కి సంబంధించి డివిజన్ చెయ్యండి, భాగాహారం చెయ్యండి అంటే ఫస్ట్ ఏం చేస్తాము? ఇంతే కదా, చిన్న నెంబర్నేమో ఇక్కడ రాసుకుంటాము, 24నేమో ఇక్కడ రాసుకుంటాము. దీన్ని ఏమంటారు? డివైజర్. దీన్ని ఏమంటారు? డివిడెండ్. జనరల్గా మనం భాగాహారాలు చేసేటప్పుడు స్మాల్ నెంబర్స్ని, చిన్న సంఖ్యల్ని ఇక్కడ రాస్తాం, అవునా కదా? పెద్ద సంఖ్యలు ఇక్కడ రాసుకుంటాం, అవునా కదా? ఎస్ కరెక్ట్. సేమ్ డివిజన్ మెథడ్ కూడా సేమ్ అలాగే చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇక్కడ ఎంత ఉంది? 24 ఉంది. సో 24 అనేది 18 టేబుల్లో ఎన్నిసార్లు వస్తుందో చూసుకోవాలి. ఫస్ట్ ఎగ్జాక్ట్గా వస్తుందో చూసుకోవాలి. ఎగ్జాక్ట్గా వస్తుందా? రాదు. అప్పుడేం చేయాలి? నియరెస్ట్ వాల్యూ చూసుకోవాలి. సో 18 టేబుల్ చదువుతున్నప్పుడు 24కి సంబంధించి నియరెస్ట్ వాల్యూ ఎంత? 1 టైం. 18 వన్స్ 18. జాగ్రత్తగా వినాలి. సేమ్ మీకు డివిజన్స్ వస్తే ఇది అయిపోయినట్టే. వచ్చు కదా డివిజన్స్? రండి.
సో ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 18 ఉంది, అంటే 18 ఎక్కువ చదవాలి, 24 వచ్చేదా చదవాలి. 24 అసలు వస్తుందా, ఎగ్జాక్ట్గా వస్తుందా, ఎగ్జాక్ట్గా రాదు. సో ఎగ్జాక్ట్గా రానప్పుడు మనం ఏం చేస్తాం, వీ కెన్ టేక్ ద నియరెస్ట్ వాల్యూ కూడా మనం తీసుకోవచ్చు. సో 18 టేబుల్ 1 టైం వేసుకుంటే 18 వన్స్ 18. తర్వాత ఏం చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం, అవునా కదా, సబ్ట్రాక్షన్. సో 24లో నుంచి 18 సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చేది 6. ఇక్కడి నుంచి జాగ్రత్త వినాలి, ఎందుకంటే ఇక్కడ దాకా సేమ్ రెగ్యులర్గా మీరు డివిజన్ ఎలాగైతే చేస్తారో అలాగే చేశారు. ఈ స్టెప్ నుంచి కొంచెం మారుతుంది, జాగ్రత్త వినండి. సో ఓకే, సబ్ట్రాక్ట్ చేసాం, వచ్చింది. ఇది ఏంటిదండి, జనరల్గా మనం దీన్ని ఏమని పిలుస్తాం, సబ్ట్రాక్ట్ చేయగా వచ్చిందని ఏమని పిలుస్తాం, రిమైండర్ అంటాము, శేషం అంటాం, అవునా కదా. సో ఇంకా సెకండ్ స్టెప్ నుంచి ఏమవుతుందంటే, జాగ్రత్త వినాలి, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఇంకా సెకండ్ స్టెప్ నుంచి ఏమవుతుందంటే నీకు వచ్చిన రిమైండర్ అనేది డివైజర్ కింద మారిపోతుంది. ప్రీవియస్ స్టెప్లో ఉన్న డివైజర్ అనేది డివిడెండ్ కింద మారుతుంది, అంతే. ఈ కాన్సెప్ట్ అర్థమైతే సమ్ అయిపోయినట్టే, ఈవెన్ డివిజన్ మెథడ్ కూడా అయిపోయినట్టే. జాగ్రత్త వినాలి. ఫస్ట్ మెథడ్ వరకు క్లారిటీ ఉంది కదా, సబ్ట్రాక్ట్ చేస్తాము, రిమైండర్ 6 వచ్చింది. సో సెకండ్ స్టెప్ ఆన్వర్డ్స్ ఏమవుతుందంటే నీకు వచ్చిన రిమైండర్ అనేది 24 నుంచి 18 సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చిన రిమైండర్ శేషం ఎంత, 6. సో నీకు వచ్చిన రిమైండర్ అనేది డివైజర్ అయిపోతుంది. ఓకే, డివైజర్ అంటే ఇక్కడ రాస్తాము. తర్వాత దానికి ప్రీవియస్ స్టెప్లో ఉన్న, దానికి ముందున్న స్టెప్లో ఉన్న డివైజర్ అనేది ఇక్కడికి వచ్చి మనకి డివిడెండ్ కింద మారుతుంది, అంతే. ఇక ఇదే ప్రాసెస్ ప్రతిసారి కూడా ఇదే ప్రాసెస్ రాయాలి. ఎప్పుడు దాకా రాయాలంటే నీకు లాస్ట్లో రిమైండర్ 0 వచ్చేంత వరకు చేయాలి. మీకు అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్త చూడండి. ఓకే, అగైన్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 18 ఉంది. 6 టేబుల్ 18 వచ్చేదాకా చదవాలి. వస్తుందా రాదా, 18 వస్తుంది, ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ వస్తుంది. తర్వాత ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో 18 - 8 అంటే 18 - 18 అంటే 0. సో మీకు ఏం చెప్పి నీ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ చేయాలి. ఎప్పటి వరకు అంటున్నాను, 0 వచ్చేంత వరకు. లక్కీలీ మనకు 0 వచ్చేసింది. 0 మళ్ళీ ఇక్కడ మళ్ళీ కేర్ఫుల్గా ఉండాలి. 0 వచ్చిన తర్వాత ఆ స్టెప్కి సంబంధించి డివైజర్ ఏదైతే ఉంటుందో, 0 వచ్చింది కదండి, ఈ స్టెప్కి సంబంధించి నీకు డివైజర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ అవర్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6. అయిపోయింది సమ్. ఓకేనా, మీకు సమ్ అర్థమైందా లేదా? ఇందాక సమ్లో మనకి హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. డివిజన్ మెథడ్ యూస్ చేసిన హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఈవెన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసినా నీకు హెచ్సిఎఫ్ 6 వస్తుంది, అవునా కదా. ఈ మెథడ్ మీకు అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైపోయి నో ప్రాబ్లం, ఎందుకంటే ఇంకో ప్రాబ్లం చెప్తాను కదా. సో అప్పుడు ఇంకా కేర్ఫుల్గా వినండి, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 24, 32. తెలుగు మీడియం కూడా రాసుకోండి, ఈ 3 నెంబర్లు రాసుకోండి. యొక్క గసాబా ఎంత. ఓకే, సో మళ్ళీ మనం ఏ మెథడ్ యూస్ చేస్తున్నామండి, మనం డివిజన్ మెథడ్ యూస్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం డివిజన్ మెథడ్. సో డివిజన్ మెథడ్ యూస్ చేసి ఇచ్చిన నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, గసాబా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి చూద్దాం. డివిజన్ మెథడ్. ఓకే, ఇందాక ఇచ్చిన క్వశ్చన్లో మీకు ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఇచ్చారండి, 2 నెంబర్స్ ఇచ్చాను. మీకు 2 నెంబర్స్ ఇచ్చినా, 3 నెంబర్స్ ఇచ్చినా, 4 నెంబర్స్ ఇచ్చినా కాన్సెప్ట్ మాత్రం సేమ్. జాగ్రత్త వినండి. 2 నెంబర్స్ వరకు మీకు అర్థమైంది కదా. ఒకవేళ మీకు ఎప్పుడైనా 3 నెంబర్స్ కానీ 3 కన్నా ఎక్కువ నెంబర్స్ కానీ ఇచ్చి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. అది కూడా డివిజన్ మెథడ్ యూస్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ మీకు నచ్చిన ఒక 2 నెంబర్స్ తీసుకోండి. 2 నెంబర్ ఉన్న 3 నెంబర్స్లో మీకు నచ్చినవి ఒక 2 నెంబర్స్ తీసుకోండి. మీ ఇష్టం, అది ఈ 2 తీసుకుంటారా మీ ఇష్టం, పోనీ ఈ 2 తీసుకుంటారా మీ ఇష్టం, పోనీ ఈ 2 తీసుకుంటారా మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చిన వాల్యూస్ ఒక 2 తీసుకోండి. నేను ఈ 2 తీసుకుంటున్నాను, 12, 24. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 24 ఈజ్ ఈక్వల్ టు, ముందు ఈ 2 నెంబర్లకు సంబంధించి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాను. రండి ఏం చేస్తాం, 12, 24కి సంబంధించి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, అది కూడా డివిజన్ మెథడ్ యూస్ చేసి. సో డివిజన్ జనరల్గా నార్మల్గా డివిజన్ వాల్యూస్ మీరు ఎలా రాస్తారో ఇక్కడ కూడా అలాగే రాయండి. సో స్మాలెస్ట్ వాల్యూ ఇక్కడ వస్తుంది, అవును. బిగ్గర్ వాల్యూ ఇక్కడ వస్తుంది, అవునా కదా. మనం డివిజన్స్ చేసేటప్పుడు, భాగాహారాలు చేసేటప్పుడు ఇక్కడ చిన్న నెంబర్ రాసుకుంటాం, ఇక్కడ పెద్ద నెంబర్ రాసుకుంటాం. తర్వాత ఏం చేస్తాము, ఇక్కడ ఏముంది 12 ఉంది. సో 12 టేబుల్లో 24 ఎన్నిసార్లు వస్తుందో చెక్ చేసుకోవాలి. ఎన్నిసార్లు వస్తుంది 12 టేబుల్లో 2 టైమ్స్ వస్తుంది 24. సో తర్వాత ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 24 - 24 అంటే 0. మీకు నేను ఇందాక కూడా చెప్పాను, ఇలా డివిజన్ చేస్తున్నప్పుడు నీకు ఏదైనా స్టెప్లో 0 వస్తే అక్కడితో ఆపేయాలి. మళ్ళీ ఇంకోసారి, నువ్వు ఇలా డివిజన్స్ చేస్తున్నప్పుడు ఏదైనా స్టెప్లో నీకు రిమైండర్ ఒకవేళ శేషం కనుక 0 వస్తే అక్కడితో ఆపేయాలి. ఆపేసి ఆ స్టెప్కి సంబంధించి డివైజర్ ఎంత వస్తుందో చూసుకోవాలి. ఎంత, 12.
అంటే హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 12. ఆన్సర్ అయిపోయిందని చెప్పి అనుకోవద్దు, ఆన్సర్ ఇంకా కావాలా. మనం హెచ్సిఎఫ్ ఓన్లీ ఈ 2 నెంబర్లకు మాత్రం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకో నెంబర్ కూడా ఉంది కదా 32, అవునా కదా? సో ఇక్కడ వరకు మీకు అర్థమైందా, అర్థం కాలేదా? చాలా సింపుల్. మీకు 2 నెంబర్లు ఇస్తే 2 నెంబర్లు, 3 ఇస్తే 3, 4 ఇస్తే 4, 40 ఇస్తే 40. ఎన్ని నెంబర్లు ఇచ్చినా మనకు అనవసరం, మనం నేర్చుకునే కాన్సెప్ట్ అప్లై చేద్దాం. ఇచ్చిన ఎన్ని నెంబర్స్ ఇచ్చినా పర్వాలేదు, దాంట్లోంచి ఒక 2 సెలెక్ట్ చేసుకోండి. నేను 12,24 మళ్ళీ చెప్తున్నాను, ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏది సెలెక్ట్ చేసుకున్నా ఆన్సర్ మీకు వస్తుంది. సో 12,24 సెలెక్ట్ చేసుకున్నాం. సో దానికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 12,24 మనం ఆల్రెడీ డివిజన్ మెథడ్ నేర్చుకున్నాం. చిన్న నెంబర్ ఎక్కడ రాసుకుంటాం, పెద్ద నెంబర్ ఎక్కడ రాసుకుంటాం, తర్వాత రాస్తాం. ఒకవేళ నీకు 0 వస్తే మాత్రం అక్కడితో ప్రాసెస్ ఆపేసి ఆ స్టెప్కి సంబంధించి డివైజర్ ఎంత ఉంటుందో చూసుకోవాలి, అదే మన హెచ్సిఎఫ్. సో ఈ 2 నెంబర్కి సంబంధించి హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందో 12 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ వరకు అర్థమైంది కదండి. మనం ఏం చేసాము, ఒక 3 నెంబర్స్ ఇచ్చాడు, ఆ 3 నెంబర్స్ ఏవో ఒక 2 నెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆ 2 నెంబర్స్కి సంబంధించి హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. హెచ్సిఎఫ్ ఎలా వస్తుంది, నార్మల్గా డివిజన్ చేస్తాం. నీకు ఏదైనా స్టెప్లో నీకు 0 వస్తే మాత్రం అక్కడితో ప్రాసెస్ ఆపేసి ఆ స్టెప్కి సంబంధించి డివైజర్ ఎంతైతే ఉంటుందో ఆ డివైజరే మన హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఏం చేయాలంటే మళ్ళీ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏటైతే ఫైండ్ అవుట్ చేయాలంటే నీకు ఆల్రెడీ ఒక హెచ్సిఎఫ్ వస్తుంది కదండి, ఆ హెచ్సిఎఫ్కి కామా ఏ నెంబర్ అయితే మిగిలిపోతుందో, ఇందాక మనం ఈ 2 నెంబర్లు తీసుకున్నాం అంటే ఈ నెంబర్ మిగిలిపోయింది, ఆ మిగిలిపోయిన ఆ రిమైనింగ్ నెంబర్ని మనం ఇక్కడ రాసుకోవాలి. సో ఈ 2 నెంబర్లకు సంబంధించి నువ్వు ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. చాలా ఈజీ, కన్ఫ్యూజ్ అయ్యేది ఏమీ లేదు. ఈ స్టెప్లో వచ్చిన హెచ్సిఎఫ్కి అండ్ ఇక్కడ మిగిలిపోయిన నెంబర్కి ఆ 2 నెంబర్లకు సంబంధించి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 నెంబర్లకు సంబంధించి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ స్పేస్ లేదు, ఇక్కడ చేస్తాం చూడండి. సో ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ 12 రాస్తాము, నెక్స్ట్ ఏం చేస్తాం 32 ఇక్కడ రాసుకుంటాము. తర్వాత ఏం చేస్తాము 12 టేబుల్లో 32 వస్తుందా రాదా, ఎగ్జాక్ట్గా అయితే రాదు, బట్ యూ కెన్ టేక్ ద నియరెస్ట్ వాల్యూ తీసుకుందాం. 12 టేబుల్లో 32 అంటే అంటాం 12 1 సార్ 12, 12 2 సార్ 24, 12 3 సార్ 36. సో 36 అనేది దీనికన్నా కూడా గ్రేటర్ నెంబర్ కాబట్టి 36 అని తీసుకోము. సో 2 టైమ్స్ తీసుకుని 24 రాస్తాం. తర్వాత ఏం చేయాలి, ఈ 2 నెంబర్లు ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో 32లో నుంచి 24 సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చేదేమో 8. ఓకే, 0 వస్తేనే ఆపమని చెప్పాను, రిమైండర్ 0 వచ్చిందా, రాలేదు. మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ వచ్చిన రిమైండర్ అనేది జాగ్రత్తగా వినండి. ఇక్కడ వరకు మీకు నాకు తెలిసి ఇక్కడ వరకు అయితే డౌట్ అయితే ఉండదు, అవునా? ఇప్పుడు చెప్పే జాగ్రత్త ఉండి, వన్స్ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత రిమైండర్ 0 వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. 0 వచ్చిందే అనుకోండి, ప్రాసెస్ చూడండి, ఇక్కడ 0 వచ్చింది, ప్రాసెస్ ఇక్కడ ఆపేసి ఇక్కడ ఉన్న దాన్ని మనం ఏమని రాసుకున్నాము, హెచ్సిఎఫ్ కింద రాసాం. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత నాకు రిమైండర్ అనేది 0 వచ్చిందా, రాలేదు. సో రాకపోతే ఏం చేయాలంటే నీకు వచ్చిన రిమైండర్ అనేది డివైజర్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది, ఆ పైన ఉన్న డివైజర్ అనేది డివిడెండ్ కింద మారిపోతుంది. అయిపోయింది. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. 0 వచ్చిందా, ఓకే. 0 రాలేదా, ఆ రిమైండర్ అనేది డివైజర్ ప్లేస్లోకి వెళ్ళి ఆ పైన ఉన్న డివైజర్ అనేది డివిడెండ్ కింద చేంజ్ అవుతుంది. క్లియర్? మళ్ళీ 8 టేబుల్లో 12 చూసుకోవాలి. 8 టేబుల్లో 12 ఎగ్జాక్ట్గా వస్తుందా, ఎగ్జాక్ట్గా రాదు. సో నియరెస్ట్ వాల్యూ తీసుకుందాం. 8 1s 8. సో అగైన్ ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 12 - 8 అంటే 4. సో రిమైండర్ కదా ఇది. సో రిమైండర్ 0 వచ్చిందా, 0 రాలేదు. సో 0 రాకపోతే నువ్వు ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి ఎప్పటి వరకు 0 వచ్చేంత వరకు. సో అగైన్ నీకు ఇక్కడ వచ్చిన రిమైండర్ అనేది డివైజర్ కింద అవుతుంది, అంతేనా? ప్రతిసారి ఇదే స్టెప్ అండి, అన్నిటికి ఇదే స్టెప్ కామన్. రిమైండర్ చూసుకోవాలి, 0 వచ్చిందా చూసుకోవాలి, రాకపోతే మాత్రం ఆ రిమైండర్ మళ్ళీ డివైజర్ కింద అవుతుంది. ఆ స్టెప్కి సంబంధించి డివైజర్ అనేది డివిడెండ్ ప్లేస్లోకి వెళ్తుంది. 8 వెళ్ళింది. 4 టేబుల్లో 8 వస్తుందా రాదా, ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ వస్తుంది 8. సో తర్వాత ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 8 - 8 అంటే ఎంత, 0. ఏం చెప్పాను, రిమైండర్ 0 వస్తే అక్కడితో ఆపేయాలా, ఆపొచ్చా? ఎస్, ఆపేద్దాం. ఇక్కడితో ప్రాసెస్ ఆపేసి 0 వచ్చింది కాబట్టి ఇక్కడితో ప్రాసెస్ ఆపేసి ఆ స్టెప్కి సంబంధించి డివైజర్ ఏదైతే ఉంటుందో అదే మన హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4. సో దిస్ ఈజ్ ద ఫైనల్ హెచ్సిఎఫ్. ఇది కాదండి, ఇది ఫైనల్ హెచ్సిఎఫ్ కాదు. ఈ క్వశ్చన్కి సంబంధించి హెచ్సిఎఫ్ ఎంత అంటే ఏంటంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 24, 32 ఈజ్ 4. ఇది మీ ఆన్సర్, అంతేగాని ఇది ఆన్సర్ కాదు, ఇది ఫైనల్ ఆన్సర్ అండి 4. సో మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. సింపుల్ ప్రాసెస్, మీకు 0 వచ్చేంత వరకు ఆ స్టెప్స్ అనేవి కంటిన్యూ చేస్తూనే ఉండండి. క్లియర్? ఇంకో సమ్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, థర్డ్ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకోండి, క్వశ్చన్ రాసుకోండి. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్
140, 168, 224. తెలుగు మీడియం రాసుకోండి. ఈ 3 నెంబర్లు రాసుకొని యొక్క గసాబా ఎంత అని రాసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ హెచ్సిఎఫ్ అయినా ఇవ్వచ్చు లేదా జీసీడీ అయినా ఇవ్వచ్చు. కన్ఫ్యూజ్ అవ్వకండి. హెచ్సిఎఫ్ అన్నా మాట్లాడాలి, హెచ్సిఎఫ్ అన్నా జీసీడీ అన్నా రెండు ఒక్కటే. ఏది ఇచ్చినా సరే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సమ్ చేయాలి. అలాంటి క్వశ్చన్ చదివిన తర్వాత మనకి ఏం అర్థమైంది? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలని అర్థమైంది. ఎన్ని నెంబర్స్ ఇచ్చాడు? ఒక 3 నెంబర్స్ ఇచ్చాడు. ఓకే, 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు మీకు ఆల్రెడీ నేను ప్రాసెస్ చెప్పాను. ఏం చేయాలి? ఇచ్చిన 3 నెంబర్స్లో ఏవో ఒక 2 నెంబర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, చూస్ చేసుకోవాలి. మీ ఇష్టం. ఇక్కడ నెంబర్ సెలక్షన్స్ అనేవి మీ ఇష్టం. మీకు నచ్చిన ఏవో ఒక 2 నెంబర్లు తీసుకోండి. సో యాజ్ యూజువల్గా దీనికి ఏ మెథడ్ యూస్ చేస్తాం మనం? డివిజన్ మెథడే. సో అదే రాసుకుంది. ఇక్కడ రాయవలసిన పని లేదు కాబట్టి మీకేంటి క్లియర్ కట్గా ఉండాలని చెప్పి రాస్తాను ఇక్కడ. డివిజన్ మెథడ్. ఓకే, టెల్ మీ. 3 నెంబర్లు ఇచ్చినప్పుడు, 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్? యూ హ్యావ్ టు సెలెక్ట్ ఎనీ 2 నెంబర్స్. ఏవో ఒక 2 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏం చేద్దాం? ఈ 2 తీసుకుందామా? మీ ఇష్టం, ఏది తీసుకున్నా ఆన్సర్ వస్తుంది. సో ఈ 2 తీసుకున్నాను నేను, 140, 168. సో ముందు దానికి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 2 నెంబర్స్కి ఫస్ట్ మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 140, 168 ఈ 2 నెంబర్లకి సంబంధించి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. డివిజన్ మెథడే కదా. సో స్మాలర్ నెంబర్ అనేది ఇక్కడ వస్తుంది, అవును. బిగ్గర్ నెంబర్ అనేది ఇక్కడ వస్తుంది, అవును. నెక్స్ట్ ఏం చేయాలి? 140 టేబుల్ చదవాలి 168 వచ్చేదాకా. సో 140 టేబుల్లో 168 అనేది ఎగ్జాక్ట్గా అయితే రాదు, కానీ నియరెస్ట్ వాల్యూ తీసుకోవాలి. నియరెస్ట్ వాల్యూ 1 టైం అవుతుంది. 140 తర్వాత ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 168లో నుంచి 140 తీసేస్తే 28. సో రిమైండర్ 0 వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. రిమైండర్ ఎంత? 28. సో ఇది 0 కాదు కదా. ఏం చేయాలి? ఆ ప్రాసెస్ అనేది ఎక్స్టెండ్ చేయాలి, కంటిన్యూ చేసుకోవాలి. సో అంటే ఏంటి? ఇక్కడ వచ్చే రిమైండర్ అనేది డివైజర్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న డివైజర్ అనేది డివిడెండ్ కింద అవుతుంది. ఇది ఒక్క స్టెప్ గుర్తుంటే డివిజన్ మెథడ్ ఇంకేమీ లేదు. 0 వస్తే ఓకే, 0 రాకపోతే ఓకే, రిమైండర్ మనకు డివైజర్ అవుతుంది. ఆ స్టెప్కి సంబంధించి డివైజర్ అనేది డివిడెండ్ అవుతుంది. ఈ 2 పాయింట్లు మైండ్లో ఉంటే సమ్ అయిపోయినట్టే. అగైన్ 28 టేబుల్లో 140 వస్తుందా? ఎగ్జాక్ట్గా వస్తుంది. 28 టేబుల్లో 140 ఎగ్జాక్ట్గా వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది? 5 టైమ్స్ వస్తుంది ఎగ్జాక్ట్గా. సో 28 × 5 కొడితే కాళ్ళు కొట్టి చూడండి. 28 5 ఎంత అండి? 140. తర్వాత ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 140లోంచి 140ని సబ్ట్రాక్ట్ చేస్తే 0 వచ్చింది. 0 వస్తే ఏం చేయాలి? ఆపేయాలి. ఇక్కడితో ప్రాసెస్ ఆపేసి ఆ స్టెప్కి సంబంధించి ఆ స్టెప్కి మాత్రమే నేను అంటుంది వినాలి, నా టెర్మినాలజీ వినాలి. ఆ 0 వచ్చిన తర్వాత ఆ స్టెప్కి సంబంధించి డివైజర్ ఎంత ఉంటుందో, ఎంత ఉంది డివైజర్ ఇక్కడ? 28 ఉంది. అదే మన హెచ్సిఎఫ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 28. అర్థమైందా? హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 140కి 168కి 28. మీరు ఆప్షన్స్ చెక్ చేయకండి. ఆప్షన్స్లో 28 కూడా ఇస్తాడు. ఇంకా సమ్ అయిపోలేదు, అవునా కదా? మనం సగం ప్రాసెస్ చేసామంతే, ఇంకా సమ్ అవ్వలేదు. ఓన్లీ మనం ఈ 2 నెంబర్స్కి మాత్రమే హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేసాము. తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్లో ఏం చెప్పాను? మళ్ళీ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏటేట్లకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. నీకు ఆల్రెడీ వచ్చిన హెచ్సిఎఫ్కి ఎంత వచ్చింది? 28. నీకు ఆల్రెడీ వచ్చిన హెచ్సిఎఫ్కి మరియు మిగిలిపోయిన ఏ నెంబర్ అయితే మిగిలిపోతుందో ఆ నెంబర్కి నా దేశం మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అర్థమైంది కదండి? అలవాటు అయింది కదా సమ్స్. ఓకే, ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి సంబంధించి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ మనకు వచ్చు, ఇది అలాగైతే చేసాము, దీన్ని కూడా అలాగే చేయాలి. ఏం చేయాలి? 28 ఇక్కడ రాసుకుంటాము, తర్వాత 224 ఏమో ఇక్కడ రాసుకుంటాము. సో తర్వాత ఏం చేయాలి? 28 టేబుల్లో 224 ఎన్నిసార్లు వస్తుందో చూసుకోవాలి. సో ట్రై చేసి 28 × 8 కొట్టండి. 28 8s ఎంత చూసి చెప్పండి, ఫాస్ట్ చెప్పాలి. 28 8s ఎంత? ఈ 2 నెంబర్లు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చెప్పాలి, ఫాస్ట్గా ఆన్సర్ చెప్పాలి. 28 × 8 ఎంత? ఎగ్జాక్ట్గా 224 వస్తుంది. 28 × 8 224 అంటే ఎగ్జాక్ట్గా 8 టైమ్స్ వస్తుంది. 224 వచ్చింది. తర్వాత ఏం చేయాలి? సబ్ట్రాక్ట్. 224లో నుంచి 224ని సబ్ట్రాక్ట్ చేస్తే, మైనస్ చేస్తే నీకు వచ్చేది 0. రిమైండర్ 0 వస్తే ఏం చేయాలి? ఇక్కడతో ప్రాసెస్ ఆపేసి ఆ స్టెప్కి సంబంధించి డివైజర్ ఎంత ఉంటుంది, ఈ స్టెప్కి సంబంధించి డివైజర్ ఎంత ఉంటుంది? 28 ఉంటుంది. సో హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? ఆ డివైజరే మన హెచ్సిఎఫ్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 28 అయిపోయింది ఆన్సర్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 140, 168, 224కి సంబంధించి హెచ్సిఎఫ్ ఎంత అండి? 28. సో సమ్స్ అర్థమైనాయండి. 3 సమ్స్ కూడా అర్థమైనాయి కదండి.
హెచ్సిఎఫ్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది కదండి. ఇది ఏ మెథడ్ అండి? డివిజన్ మెథడ్. నెక్స్ట్ క్లాస్లో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే మెథడ్ యూస్ చేసి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇదండి ఈరోజు క్లాసు. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.